గుడివాడలో కొడాలి నాని రీఎంట్రీ, ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటానని ప్రకటించారు. అయితే చాలా మంది కొడాలి నాని గారి పని అయిపోయింది, ఇంక వెళ్ళిపోయాడు ఆయన, ఇక మళ్ళీ ఆయన పబ్లిక్ లోకి వచ్చే పరిస్థితి లేదు, ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదని అందరూ మాట్లాడుకుంటున్న తరుణంలో ఆయన మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. గుడివాడలో ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటానని స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది, కోటి సంతకాలు సేకరించిన పరిస్థితి. సో ఆ క్రమంలో భాగంగా కొడాలి నాని గారు కూడా గుడివాడ నియోజకవర్గంలో ఆయన దర్శనం ఇచ్చారు. సో ఇక నుంచి ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటారని చెప్తున్నారు. అంటే మళ్ళీ స్పీడ్ పెంచబోతున్నారా? ప్రజా ఉద్యమాల్లో పాల్గొంటారంటే నిజంగా ఉద్యమం చేయబోతున్నారా, లేకపోతే గతంలో లాగా మాటల దాడి చేయబోతున్నారా అనేది భవిష్యత్తులో చూడాలని ఏం చేస్తారు. ఇక అనారోగ్య సమస్యలతో ఇంటికి ఆసుపత్రికి పరిమితమైనటువంటి కొడాలి నాని గారు మరి ఇప్పుడిప్పుడే జనజీవన స్రవంతిలోకి వస్తా ఉన్నారు. గత కొన్నాళ్లుగా కొడాలి నాని గారు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. తాజాగా ఒక సంచలనమైనటువంటి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్ ను సీఎం చేసేందుకు యుద్ధం చేస్తానంటున్నారు. మరో 6 నెలల్లో కూటమి ప్రభుత్వంపై పోరాడతానని శపథం చేశారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన ఒక్కడు తలుచుకుంటే సీఎం చేయలేడు. మా అయితే మళ్ళీ ఆయన గుడివాడలో గెలవాలి, గుడివాడలో గెలిస్తే వైసీపీకి ఇంకొక సీట్ అదనంగా యాడ్ అవుతుంది. అంతేగాని ఈయన ప్రభావం గన్నవరంలో ఉండదు, విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంటర్లు అక్కడ ఉండదు, కృష్ణా జిల్లాలో ఎక్కడ ఉండదు. ఓన్లీ ఆయన సొంత నియోజకవర్గం గుడివాడ, అక్కడ మాత్రమే ఆయన ప్రభావం ఉంటుంది. బాగా పోరాటం చేస్తే ఎమ్మెల్యే అవుతారేమో. అంతేగాని ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తారు